హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చిక్కుడుకాయ పలావ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి. 2 స్పూన్స్ ఆయిల్ అండి. ఆయిల్ కొంచెం ఇలా స్ప్రెడ్ చేయాలండి. మనం బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి. కొంచెం ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం బ్రౌన్ అవ్వాలి కదా. చిల్లీస్ వేసుకోవాలండి. కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక ఇప్పుడు మనం చిక్కుడుకాయ వేసుకోవాలి. చిక్కుడుకాయని మామూలుగా పిల్లలకి వైట్ రైస్లో పెడితే తినరు కదండి. మనం ఇలా చేసిస్తే బాగా తింటారు. 1 మినిట్ ఇలా క్లోజ్ చేసి పెట్టాలి. మనం ఇప్పుడు కొంచెం పేస్ట్ చేసుకోవాలండి. దానికోసమని కొంచెం టమాటా, ఆనియన్, కొంచెం పుదీనా, కోకోనట్, సోంపు, జీరా. ఇప్పుడు ఇది చాలా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ కూడా చాలా ఫ్రై చేయాలి. 1 కప్ చిక్కుడుకాయకి 1 కప్ రైస్ అండి. ఇప్పుడు రైస్ కూడా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ అవ్వాలి రైస్ కూడా. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ సాల్ట్. దీన్ని పూర్తిగా ఇలా కలుపుకోవాలండి. మనం ఇప్పుడు పేస్ట్ చేసిన మసాలా అంతా వేయాలి. మసాలా కింది నుంచి పూర్తిగా కలిసేలాగా ఒక కప్ రైస్కి 2 కప్పులు వాటర్ అండి. 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా. ఇది 2 హోమ్ మేడ్ అండి. గరం మసాలా నేను ఎలా చేస్తానో ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము క్లోజ్ చేసేస్తాం. 3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం. అయిపోయిందండి. చిక్కుడుకాయ పలావ్ రెడీ. కాస్త గీ వేయాలి. కటింగ్ చేసేసుకున్నామండి. చిక్కుడుకాయ పలావ్ రెడీ అయిపోయిందండి. పుదీనా ఆనియన్ రైతా. ఇది ఆనియన్ రైతా. మీరు ఈ రెసిపీ చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ నొక్కండి.